దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. మరి ప్రతిదినములాగానే ఇవాళ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యం మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఆయన మనకి ప్రతి ఒక్క రోజు ఒక వాగ్దానం దయచేస్తున్నాడు. దాన్ని పట్టుకొని మీరు ప్రార్థన చేయండి. అప్పుడు కొన్ని కార్యములు అవి జరగడం అనేది మీ కళ్ళారా మీరే చూస్తూ ఉంటారు. అయితే ఇవాళ దేవుడు మనతో ఏ వాగ్దానం మాట్లాడబోతున్నాడు అనేది చూద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయం మనం చూస్తే, యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందాం. 22:28లో చూస్తే, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అంటున్నాడు. దేవుని వాగ్దానం మనం చూస్తే, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును అంటున్నాడు దేవుడు. మనము అనేక విషయాల గురించి, అనేక పనులు జరగాలి అన్న దాని మీద మనం ఏం చేస్తుంటాము? యోచన కలిగి ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలా శ్రద్ధగా కాన్సన్ట్రేషన్ పెట్టి ఏం చేస్తూ ఉంటాం? మనకు ఆ కార్యం జరగాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభా, దేవుడు మనం ఏం చేస్తున్నాము? యోచన చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. ప్రభా, ఇది చేయాలి, జరిగించినాడు, ఏం చేయాలి అని దేవుడు ప్లాన్ అనేది అడుగుతున్నాం. అంటే మన చిత్త ప్రకారంగా, మన సొంత నిర్ణయాల ప్రకారంగా మనం వెళ్ళటం లేదు. దేవుని వాక్య ప్రకారం దేవుడిని మనం ఏం చేస్తున్నాము? మొదటిగా యోచన చేస్తున్నాం. ప్రభా, ఇది సరైనదా కాదు? ఒకవేళ సరైనదైతే కనుక నేను ఎలాగ దీనిలో విజయం పొందాలి అని మనం ఏం చేస్తూ ఉన్నాము? దేవుని దగ్గర మనం యోచన చేస్తూ ఉన్నాము. అప్పుడు దేవుని దగ్గర యోచన చేస్తున్నప్పుడు మనకేం చేస్తారు? దేవుడు ఖచ్చితంగా ఓకే, వీళ్ళు ఏం చేశారు? నన్ను అడిగారు. వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారంగా వాళ్ళు వెళ్లకుండా మొదటిగా నన్ను అడిగారు, చూసారా? అందుకని దేవుడు చాలా సంతోషించి అది ఖచ్చితంగా మీకు ఏం చేస్తాడు? దేవుడు స్థిరపరుస్తాడు, నెరవేరుస్తాడు అనుకున్నాడు. అయితే యబ్బేజు ప్రార్థన, బైబిల్లో ఒక ప్రార్థన మనం చూస్తాం. యబ్బేజు అనేటువంటి ఒక వ్యక్తి మనం చూస్తూ ఉంటాం. ఆయన, ఆ పేరుకి అర్థం ఏంటంటే వేదన. ఆ పేరుకి వేదన అర్థం. ఆయన యొక్క తల్లి గారు ఏం చేశారంటే, చాలా వేదనతో కుమారుడిని కనటం వలన ఆయనకి ఏమని పేరు పెట్టిందంటామా? యబ్బేజు అని పేరు పెట్టింది. దానికి అర్థం ఏంటంటే వేదన. బహుశా అందరూ తెలిసిపోయి ఉంటుంది, వాళ్ళ అమ్మ ఇతను వేదనతో కనింది, ఎంతో శ్రమ పెట్టిన వాళ్ళ అమ్మని చెప్పేసి నాకు తెలిసి అనేకులు ఆయన హింసిస్తూ ఉంటారు. నాకు తెలిసి అవమానపరుస్తూ ఉండొచ్చు. నువ్వు మీ తల్లికి ఎంత శ్రమ కలిగించావో అని చెప్పేసి అవమానపరుస్తూ ఉండవచ్చు. కానీ యబ్బేజు ఏం చేశాడంట? ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాకు ఆయన మొరపెట్టాడు. ప్రభువా, నన్ను ఆశీర్వాదించుము, నా సరిహద్దులు స్థిరపరచుము అని చెప్పేసి ఒక ప్రార్థన మనం చూస్తూ ఉంటాం. 4 విషయాల గురించి యబ్బేజు ఆ ప్రార్థన జరుగుతూ ఉంటాడు. కానీ కదండి, సరిహద్దులు విశాలపరిచి, ఇంకో విషయం ఒకటి ఉంటుంది, అది మీ చరిత్ర మీకు అర్థమవుతూ ఉంటుంది కదా. ఆ ప్రార్థనలో ఎంతో తగ్గింపు, అలాగే ఎంతో ఆసక్తి ఆ ప్రార్థన ఉన్నట్టు మనం చూస్తున్నాం. చివరికి యబ్బేజు ఏదైతే అడిగాడో అది అతనికి దయచేయబడింది అని చెప్పేసి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. అంత అవమానించినా సరే అతను ఏం చేశాడంట? దేవుడి దగ్గరికి వచ్చి అడిగాడు. ఎవరి దగ్గరికి వెళ్ళా? మనుషుల దగ్గరికి వెళ్ళి అడగలేదు. సహాయం వరకు మనుషుల దగ్గరికి వెళ్ళా, దేవుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, ప్రభా, నన్ను ఆశీర్వాదించు, నా సరిహద్దులు స్థిరపరచు నాయన, నా విశాలపరచు ప్రభా, నువ్వు దీవించిన ఆయన, వారిని అవమానిస్తూ ఉన్నారు, వారి యొక్క నోరు మూసేలాగా చేసిన దీవించు ప్రభా, ఆశీర్వదించిన ఆయన అనే ఎప్పుడైతే కనుక యబ్బేజు ప్రార్థన చేశాడు దేవుడికి, అది అతనికి జరిగిందంట. దేవుడు అతను స్థిరపరిచాడు. ఏదైతే ఆ ప్రార్థన అడిగాడో అది అతను దయచేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని ద్వారా అలానే నీ మార్గం అంతటి మీద వెలుగు ప్రకాశించినట్టు ఉంటాడు. నిజంగా ఎందుకు మనకు వెలుగు కావాలి? ఎందుకు మనం దేవుడు యోచించాలంటే కనుక వెళ్ళే మార్గంలో ఏముంటాయో, ఎటువంటి శోధనలతో మనకు తెలియదు. కాబట్టి ఆయన కనుక మనం ప్రార్థన చేసి ముందుకు వెళ్తూ ఉంటే ఆయన మార్గంలో ఏం చేస్తుంటాడంట? వెలుగును ప్రకాశింప చేస్తూ ఉంటాడు. వెలుగు వస్తే కనుక, దేవుని యొక్క వెలుగు వస్తే సాతానిక క్రియలు, సాతానిక శోధన అంతా కూడా వెళ్ళిపోయింది.
కదండి. దేవుని యొక్క వాక్యం శోధన వస్తే కనుక మరి దేవుని ఎటువంటి శోధన ఉన్నా సరే అది వెళ్ళిపోయింది అనమాట. అంత గొప్ప పవర్ దేవుని యొక్క వెలుగులో ఉన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఏదైనా విషయం మీరు జరిగించే ముందు, ఏదైనా విషయం మీరు చేసే ముందు ఆయన మంచిగా ప్రార్థన చేసి ఆయన ప్లాన్ ప్రకారం వెళ్ళండి. ఆయన చేస్తాడు. ఎటువంటి మీ దారిలో ఎటువంటి శోధనలు ఉన్నా సరే, ఎటువంటి సాతానిక క్రియలు ఉన్నా సరే, వాటిని వాడు దేవుడు తీసివేసేసి వెలుగును ప్రకాశించే దేవుడుగా ఉంటున్నాడని చెప్పి ఈరోజు దేవుడు వాగ్దానం ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దేవుడు చెప్పిన వాగ్దానము మనందరి హృదయంలో ఆయన నాటింపు చేసి దీవించిన గాక. ఆమేన్.